కొంచెములో నమ్మకంగా ఉంటే పెద్ద దాని మీద అధికారిని చేస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు మన జీవితంలో నమ్మకత్వం ఎంత ప్రధానమైనదో తెలుసా అండి? నమ్మకత్వం చెప్పండి. చాలా మందికి సామర్థ్యం ఉంటుంది, నమ్మకత్వం ఉంటుంది. సామర్థ్యం కంటే నమ్మకత్వమే గొప్పది. నమ్మకత్వం గొప్పదండి. మోసే ఉన్నాడు. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు. అతని అన్న అహరోను ఉన్నాడు. అహరోనికి మోసేకి తేడా ఏంటో తెలుసండి? అతన్ని బాగా నమ్మాడు దేవుడు. నేను నమ్మినట్టు అహరోన్ని నమ్మలేకపోయాడు. అతనికి సామర్థ్యం ఉంది, మోసేకి సామర్థ్యం లేదు అని అంటే మాట నేర్పరి కాదు. మోసే మాటల్లో నేర్పరి కాదు, నత్తి, సరిగ్గా మాట్లాడలేడు. అహరోను బాగా మాట్లాడగలడు. ఇందులో ఎవరు సమర్థులు చెప్పండి? మాట్లాడటంలో అహరోనే సమర్థుడు. కానీ మోసేని నా ఇల్లంతటా నమ్మకమే. అంటే దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడా, సామర్థ్యాన్ని చూస్తాడా? నమ్మకత్వాన్ని చూస్తాడు. మొదటిగా నమ్మకత్వాన్ని చూసే ఒక మనిషిని సెలెక్ట్ చేసుకుంటాడు. కొంచెంలో నమ్మకముగా ఉంటే దాని మీద దారిని చేస్తాడు దేవుడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే